మంతని, మంచిర్యాల, పెద్దపల్లి, చెన్నూరు, రామగుండం, ధర్మపురి, బెల్లంపల్లి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సుతా పెద్దపల్లి పార్లమెంట్ కిందికే వస్తాయి. అయితే ఈ 7 కాంగ్రెస్ పార్టీ గెలిచిందుల్లో కారోళ్ళు ఒక్కతాన గెలవలే, కమలం పార్టీ ఖాతానే తెరవలే. ఈ ఎలక్షన్లో కూడా అధికార పార్టీ పతార చూపియాలని రోజుకొకాడ మీటింగ్ పెడుతుంది. ఇయాల మంతనిలా పాత స్పీకరు శ్రీపాదరావు సారు వర్ధంతియాల ఆయన కొడుకే మంత్రి శ్రీధర్ బాబు సారు మంతనిలా ఘనంగా నివాళులు అర్పించిండ్రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు. పబ్లిక్ కోసానికి పెద్ద మనిషి ఎంత తన్లాడింది యాడ్ చేసిండ్రు వచ్చినోళ్ళంతా. అట్లనే పెద్దపల్లి పార్లమెంట్ మీటింగ్ సుధా జరిగితే వంశీ సార్ ను గెలిపిస్తే ఎంత ఫాయిదా అవుతుందో గిట్లా చెప్పిండు సారు. బ్యాటరీతో నడిపే మోటార్ సైకిల్ ఆ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని వందలాది మందికి ఉపాధి కల్పన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న యువతకి మేలు చేసే కార్యక్రమం ఇదే సోదరుడు చేసే ప్రయత్నం చేస్తాడని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారేమో కృష్ణ 13 తారీఖు పోలింగ్, 4 తారీఖు కౌంటింగ్, ఆ తర్వాత పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలిపోయింది. దానికి ఏ రకమైన సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లా ఎంత అవినీతి జరిగింది, పబ్లిక్ కు ఎంత నష్టమైందో చెప్పుకొచ్చిండ్రు ఎమ్మెల్యేలు వినోద్ సారు, వివేక్ సారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా మీ అందరు చూసిర్రు. 95,000 కోట్లకెళ్ళి బాధప్తా 50,000 కోట్ల రూపాయలు గంగలో పోయినాయి. బ్యాక్ వాటర్స్ వలన మంతినిలో చాలా మందికి షాప్స్, ఇల్లులు మునిగిపోయినప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు కలికిరం రాలేదు. మీరు చూసినారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మంతినిలో ఒక గుండా రాజు నడిచింది, అడ్వకేట్ల హత్య. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు గిట్లా అనుకొచ్చిండు. దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలనుకున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా మా యువ నాయకుడు, మా తమ్ముడు డాక్టర్ వంశీ గారిని గెలిపించే విధంగా మేమందరం బాధ్యత తీసుకుంటాం. ఇక చెప్పుకోవాల్సింది రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సారు వార్నింగ్ గురించి. ఎవరైనా టిఆర్ఎస్ అని, బిఆర్ఎస్ అని, బీజేపీ అని ఎవరిపైన ఏదైనా దౌర్జన్యం చేస్తే ఒక్క మాట కొట్టండి. శ్రీధర్ బాబు దగ్గర 108 ఉంది. ఆ 108 లో రాజ్ ఠాకూర్ ఉన్నాడు, లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు, విజయ రమణారావు ఉన్నాడు, వంశీ ఉన్నాడు. ఒక్క ఉదుటన కుయ్యి కుయ్యి అన్నట్టు వస్తాం. ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడి తొక్కితే పాతాల లోకానికి. అందరూ మాట్లాడినాక పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సారు గీ మాట ఇచ్చిండు పబ్లిక్ కు. మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లాగా నన్ను భావించి నాకు మీరు ఆశీర్వాదం ఇస్తే మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన రోడ్లు కోసం పోరాడి మరి నేను మన పెద్దపల్లి ప్రాంతానికి తీసుకొస్తానని చెప్పి. ఎంపీ సీటు ఎట్లయినా గెలవాలని పెద్దపల్లి కాంగ్రెస్ బలగమంతా ఒక్కటైనందుకు కార్యకర్తలైతే ఫుల్ కుషిలున్నారు పో.